ఏమండోయ్ బాబాయ్ గారు, పిన్ని గారు, హోమ్లీ కుకెక్స్తో మళ్ళీ మీ ముందుకి. ఈరోజుటి మన వీడియో మార్వాడి స్పెషల్ అయిన మటర్ కచోరీ. అదే అండి, బఠానీ కచోరీ. రాజస్థాన్ ఫేమస్ అయిన ఈ కచోరీ మన ఆంధ్ర స్టైల్లో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో అండ్ ఇంకా ఈ కచోరీని ఎలా తినాలో కాదు ఎలా తినాలో అని అనడం కన్నా ఎలా తింటే బాగుంటుందో చాలా వివరంగా చెప్పబోతున్నాను. ముందుగా 2 కప్పుల మైదా తీసుకొని 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని పిండి మొత్తం నెయ్యితో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పిండిని ఒక అరగంట పాటు పక్కనుంచండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, సోంపును దంచి వేసుకొని ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పూట మొత్తం నానబెట్టిన బఠానీ ఉడికించి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. అలానే తగినంత సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న క్లిప్ మిస్ అయింది, నేను చెప్పిన కొలతల్లో వేసుకోండి. వేసుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసి 1/2 స్పూన్ చక్కెర, ఉడికించిన బంగాళదుంప ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. చివరిగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ముద్దలా తీసుకొని బఠానీని స్టఫ్లా పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా కచోరీలు చేసుకోండి. పక్కన స్టవ్ ఆన్ చేసి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఈ కచోరీలను నిదానంగా ఆయిల్లో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకుంటే సరి. వీడియోలో స్టార్టింగ్లో ఈ కచోరీలు ఎలా తింటే బాగుంటుందో చెప్తా అని అన్నాను కదా, ఇదిగోండి కచోరీకి ఈ విధంగా గుంటలా చేసి స్పూన్ పెరుగు, 1 స్పూన్ స్వీట్ సాస్. ఈ స్వీట్ సాస్ ఎలా చేయాలో మన ఛానల్ షార్ట్స్లో ఉంది, చూసేయండి. సన్నగా తరిగిన ఆనియన్స్, కొత్తిమీర, వేయించుకున్న పల్లీలు, కార్న్ఫ్లెక్స్, కొద్దిగా కారం పక్కన ఈ సాసెస్తో కలిపి తింటే ఉంటుంది. ఆహా, ఆ రుచి మాటల్లో చెప్పలేం. పానీపూరి అంటే ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్. మిస్ అవ్వద్దు, చాలా డిఫరెంట్ టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకెందుకు లేట్, ట్రై చేసేయండి. ఏమండోయ్ వీడియో అయిపోయింది, మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.